వెల్కమ్ టు HR9 న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ప్రెస్ క్లబ్ లో బీఎస్పీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు కొల్లకుంట నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర బీఎస్పీ కార్యదర్శి శ్రీరాములు మాట్లాడుతూ కొన్నేళ్లుగా హిందూపురం టీడీపీకి కంచుకోటగా మారింది. అయితే అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారైందని విమర్శించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నప్పటికీ ఎమ్మెల్యేగా ఏం చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితి దాపురించిందన్నారు. జిల్లా అధ్యక్షుడు కొల్లకుంట నాగరాజు మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటికీ కనీసం జిల్లా కేంద్రం సాధించుకోలేని అసమర్థ ఎమ్మెల్యేగా చరిత్రలో నిలిచిపోతున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో నూతనంగా 6 జిల్లాలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అందులో హిందూపురం పేరు లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో హిందూపురం జిల్లా కేంద్రం కావాలని డిమాండ్ చేసిన అప్పటి ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఉన్న ఆయన హిందూపురం జిల్లా కేంద్రం సాధించడంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. నియోజకవర్గ ప్రజల ఓట్లతో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నందమూరి బాలకృష్ణ కనీసం జిల్లా కేంద్రం కూడా తీసుకురాలేదంటే ఆయనకు హిందూపురం ప్రాంతం ప్రజల పట్ల ఎంత అభిమానం ఉందో చెప్పనక్కర్లేదన్నారు. ఓట్ల కోసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ మాట, అధికారంలో ఉన్నప్పుడు మరో మాట మాట్లాడే ఎమ్మెల్యే బాలకృష్ణకు అలవాటైపోయిందని, అయితే హిందూపురం ప్రాంత ప్రజలు గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని హెచ్చరించారు. శ్రీ సత్యసాయి జిల్లా పేరుతోనే హిందూపూర్ జిల్లా కేంద్రంగా ప్రకటించే వరకు బీఎస్పీ పోరాటం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం బీఎస్పీ అధ్యక్షుడు రామాంజనప్ప, జి లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి ఆది నారాయణప్ప, సుబ్బరాయప్ప, నాజిం, పెన్నయ్య, గంగాధర, నరసింహులు, కిష్టప్ప, విజయబాబు, తిమ్మయ్య, గంగప్ప తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం, నిన్న ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టినటువంటి 6 జిల్లాల ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని మేము ఆహ్వానిస్తున్నాం. అందులో భాగంగా గతంలో రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రాష్ట్రం విభజన అయిన తర్వాత 13 జిల్లాలకు పెట్టారు. ఆయన అన్ని పార్లమెంటు కేంద్రాలను జిల్లాగా ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. తర్వాత హిందూపూర్ పార్లమెంటుని జిల్లా కేంద్రంగా చేయకుండా ఆయన మోసం చేశారు. అందులో భాగంగా 2023 స్థానిక ఎన్నికలలో బాలయ్య బాబు గారు అప్పుడు మేము అధికారంలోకి వస్తే జగన్ గారు ఏదైతే ఇచ్చారో దాన్ని మేము తీవ్రంగా ఖండించి మేము హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చెప్తామని చెప్పేసి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. కానీ మీకు రాజకీయటువంటి భిక్ష పెట్టినటువంటి హిందూపురానికి మీరు అన్యాయం చేస్తున్నారని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గడిచిన 30 సంవత్సరాల నుండి మీకు హిందూపురం అంటే టీడీపీ అంటే హిందూపురం అని కంచుకోటగా చెప్పుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బాలయ్య బాబు గారు మీరు హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ఎందుకు మీరు తేవాలని చెప్పేసి డిమాండ్ చేయలేకపోతున్నారు. అప్పుడైతే ప్రతిపక్షం ఉన్నాం, చేయలేకపోయినాం. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పకుండా హిందూపురాన్ని జిల్లాగా ప్రకటిస్తామని చెప్పేసి మీరు కల్లుబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు కదా. ఈరోజు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, మీ బామ్మర్ది గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి మీరు ఇప్పుడు స్థానంలో ఉన్నారు. కానీ మీరు దాన్ని పట్టించుకోకుండా గాలికి వదిలేశారు. అదే కాకుండా ఇప్పుడు ఇండస్ట్రీ కోసం 10,000 ఎకరాలు మీరు కేటాయిస్తున్నారు. కానీ అదే జిల్లా కోసం ఒక 100 ఎకరాలు మీరు చేయలేరా? 100 ఎకరాల కోసం మీరు మనసు పెట్టి చేస్తే తప్పకుండా మీకు చేసే కెపాసిటీ ఉందని చెప్పేసి హిందూపూర్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మీరు కానీ జిల్లా కేంద్రంగా మీరు ప్రకటించకపోతే రాబోయే కాలంలో కూడా చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. అయ్యా బాలయ్య, దాదాపు మీకు ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీ పరంగా, వాణిజ్య పరంగా మరియు జిల్లా ఆసుపత్రి ఉంది. ప్రతిదీ కూడా సహజ వనరులు ఎక్కువగా ఉన్నాయి. అయినా కూడా దాన్ని మీరు పట్టించుకోవడం లేదు. మీరు సత్య జిల్లాగా అని చెప్పేసి ఆ రోజు మీరు ఖండించినారు, మేము జిల్లాగా ఒప్పుకోమని చెప్పేసి. కానీ మేము సత్య జిల్లా మేమేం మార్చడం చెప్పడం లేదు. మీరు సత్య జిల్లా పేరు అదనే పెట్టండి.
కానీ జిల్లా కేంద్రంగా మాత్రం హిందూపురంగా మార్చాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే దాదాపు సంవత్సరానికి 5,000 కోట్ల పైగా మీకు హిందూపురం నుంచి ప్రభుత్వ ఖజానా నింపుతున్నారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే రాబోయే కాలంలో ఇప్పుడు జరిగిపోయే స్థానిక ఎన్నికలలో టీడీపీకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం తగినటువంటి బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. కాబట్టి ఈరోజు బాలయ్య గారు మీ బావగారితో మీరు మాట్లాడి దీన్ని ఏదైతే మీరు జిల్లాలుగా ప్రకటించారో 6 జిల్లాలు ప్రకటించారు. కొత్త కేంద్ర కేబినెట్ కాకుండా మన రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపి మీరు 6 జిల్లాలుగా ప్రకటించారు. అందులో మన హిందూపురం కూడా చేర్చాలని చెప్పేసి హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా మీరు తీసుకొని వస్తే హిందూపురం ప్రజానీకం అంతా మీకు పట్టాభిషేకం చేయడానికి రెడీగా ఉన్నారు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. కాబట్టి ఒకసారి నారా చంద్రబాబు నాయుడు గారితో మరియు పవన్ కళ్యాణ్ గారితో పునరాలోచన చేసి హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.